సిరిసిల్లలోని శాసనసభ్యులు బండ్ల కృష్ణమారెడ్డి దగ్గర ఉన్నాము. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా అక్కడ సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఏం పార్టీ మారలేదంటూ కూడా తన విన్నపాన్ని స్పీకర్ కు విన్నవించుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ రోజు అంటే తోసిపుచ్చడం జరిగింది. వీళ్ళు పార్టీలో ఏం మారలేదంటూ కూడా వాళ్ళ పిటిషన్లు వాటిని అన్నింటినీ కూడా తోసిపుచ్చడం జరిగింది. ఎమ్మెల్యే గారు వాళ్ళని చెప్పండి, ఎట్లా అంటే ఎందుకు అంటే జనాలకి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? అంటే స్పీకర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దాని ప్రతులైతే నాకు ఇంతవరకు అందలేదు. దాని వచ్చినాక దాని గురించి ఏదన్నా పూర్తిగా కులశక్తిగా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఈరోజు ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఆనరబుల్ కోర్టు కానీ స్పీకర్ గారు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కోర్టు లెక్కనే. మళ్ళా వారి నిర్ణయాన్ని మనం చదవండి మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా వారు ఏ నిర్ణయించినారో ఆ సబ్జెక్ట్ ని మా అడ్వకేట్స్ తో మాట్లాడినాక అది ఏం నిర్ణయం చేసినారనేది ఒక ఈ టీవీ ఛానల్లో స్క్రోలింగ్ రావడం అది మాత్రమే చూడడం జరిగింది. ఆ పూర్తి సబ్జెక్ట్ వివరాలు నాకు ఇంకా తెలియలేదు. ఆ వివరాలు వచ్చినాక మీకు పూర్తిగా దాని మీద క్లారిఫై చేస్తాను. ఒకటైతే స్పష్టత అండి, ఈ రోజు మీరు బీఆర్ఎస్ శాసనసభ్యులు కొనసాగుతున్నారా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరారా? అంటే అది కోర్టులో ఉంది కదా, నేను ఏ పార్టీ అనేది నిర్ణయం స్పీకర్ గారు తీసుకున్నారు. స్పీకర్ గారి నిర్ణయం ఏదుందో నాకైతే తెలియదు కదా. ఆ స్పీకర్ గారి నిర్ణయం క్లీన్ చిట్ అని స్కూలింగ్ మీరే ఇస్తున్నారు, నాకైతే నేను చదవలేదు. మళ్ళా దాని ప్రకారం మళ్ళా స్పీకర్ గారే దాన్ని పార్టీని నిర్ణయించడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పిన, ఈ రోజు మీ సమక్షంలో నేను పార్టీ మారలేదు చాలా సందర్భాలు చెప్పిన. అదేవిధంగా అది పునరావృతమైంది అంతే. స్థానిక ఎన్నికల్లో మీరు మీకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఎందుకంటే దీనికి సింబల్స్ ఉండవు, ఒక అనుచర వర్గాలు మాదిరిగానే ఉంటాయి. ఎంతమంది గెలిచిన అనుకోవాలి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కావచ్చు? అంటే అవుట్ ఆఫ్ 131 గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 82 విలేజెస్ లో గెలవడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఒక 7-8 మంది మా సింపథైజర్స్ వివిధ కారణాల వల్ల ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేయడం, మళ్ళా అక్కడ రెబల్ అభ్యర్థి మన ఒకరి నిర్ణయిస్తే మాకు సంబంధించిన రెబల్ అభ్యర్థి అవి ఒక 6 మెంబర్స్ ఆల్మోస్ట్ ఆల్ 90 దాకా మేము గెలవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు అంటే గ్రామ పంచాయతీలు అనేది స్థానికంగా ఉన్న వ్యక్తి మీద ఆధారపడతాయి. పార్టీలకు అతీతంగా స్థానికంగా నిలబడే వ్యక్తి వారి గుణాల మీద ఆధారపడి ఈ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక అనేది ఎంతసేపు వ్యక్తి మీద నడుస్తుంది, పార్టీల పరంగా నడవదు. ఈ రోజు ఎవరు గెలిచినా ఎవరు భుజాలు వాళ్ళు కట్టుకుని సంతోషపడే అక్కర్లేదు. ప్రజలకి ఏ విధమైన వ్యక్తి అవసరము, గ్రామ సమస్యల మీద నిరంతరం మా మధ్యలో ఉండి గ్రామ సమస్యలు తీర్చగల వ్యక్తి ఎవరనేది గ్రామ ప్రజలు నిర్ణయిస్తారు. ఆ గ్రామ ప్రజల అనుగుణంగానే గెలుపు ఓటములు అనేది ఉంటది. గ్రామ ప్రజలు ఎవరైనా కానీ అంటే గ్రామాల్లో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని, గొడవలకి అతీతంగా ఉన్న వ్యక్తిని నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల గ్రామం అభివృద్ధి చెందుతుందని ఒక అభిప్రాయంతోనే ఉంటారు. అది కూడా అభిప్రాయం అనుగుణంగానే గెలుస్తారు తప్ప వేరే విధాల వ్యక్తులు గెలవలేరు. ఏదైనా రౌడీజం చేసో ఏదో చేసిన వ్యక్తులు ఎప్పుడు గ్రామ సర్పంచ్ కాలేరు. గతంలో ఉండింది కానీ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా చాలా మటుకు యూత్, ముఖ్యంగా గ్రామాల్లో యూత్ వాళ్ళు బాగా యాక్టివ్ అయినారు. ఈ ఎన్నికలో యూత్ ఎవరిని అనుకొని గ్రామంలో పెడితే వాళ్ళే గెలవడం. యూత్ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఎవరిని అనుకున్నారో యూత్ మటుకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఎక్స్పెషల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగా యాక్టివ్ రోల్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళ నిర్ణయాలు అనేవి ఒక విచిత్రంగా జరగడం జరిగింది. నిజాయితీ పరులను గెలిపారు. ఏ పార్టీలో ఉన్నదని అంటే వేరే పార్టీలో గెలిచినా, మళ్ళీ మా పార్టీలోకి వెళ్ళి నా దగ్గర ఉన్న వాళ్ళు గెలిచినా వేరే పార్టీ నిజాయితీ పరులు అంటే ఎక్కడ అవినీతికి ఆస్కారం లేని వాళ్ళే గెలవడం జరిగింది. కొంత అభిప్రాయం అంటే కొంతమంది వారు చేసే అహంకార పనులు, గతంలో ఉన్న అహంకార పనులకు అహంకారం ఎవరైతే గ్రామ పంచాయతీల గతంలో అహంకారంగా వివరించి గ్రామాల్లో అభివృద్ధి చేయకుండా వారి భాష అంటే వారు మాట్లాడే విధానం కానీ, వారి బిహేవియర్ కానీ, వారు చేసే యాక్టివిటీస్ కానీ వాళ్ళని వ్యతిరేకించినారు. ప్రజలు వాళ్ళని వ్యతిరేకించడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే అటువంటి వ్యక్తులు గెలిస్తే గ్రామాల అభివృద్ధి చెందవని ఒక ప్రజల ఉద్దేశంతో అటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తారు.
ఇది శుభ పరిణామం. రాబో ఎన్నికలు ఏది జరిగినా అంటే ప్రజలకు అనుగుణంగా ప్రజల సమస్యలను నిరంతరం మాట్లాడే వ్యక్తిని, నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలి తప్ప వచ్చి దౌర్జన్యాలు చేసి గొడవలు చేసి ప్రజల శాంతి భద్రతలను విఘాతం కల్పించే వ్యక్తులకు ఎప్పుడూ గెలుపు నివ్వరుగా ద్వారా పార్టీ ప్రాంట్లకి అంటే తోసిపుచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకపోవడంతో ఈ రోజు స్పీకర్ తోసిపుచ్చడం జరిగింది. క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్టు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో మాత్రం అంటే కావాల్సిన వ్యక్తులు అభివృద్ధి వైపు అడుగులేసే వ్యక్తులకు మాత్రమే ఈ రోజు పట్టం కట్టారంటూ కూడా తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల నుంచి మన తొలివేలు కోసం మీ మధు.